ఈ రోజు పోతే రేపు వస్తాయి. సో ఏంటంటే మొబైల్ అనేది ఏంటంటే వాళ్ళు ఒక 4 నెలలు 3 నెలలుగా చాలా చెమటోర్చి కష్టపడి డబ్బులు కూడబెట్టుకుని కొనుక్కుంటారు కాబట్టి సో బాధ అనిపిస్తుంది. ఈ హెయిర్స్ ఉన్నా లేకుండా పెద్ద విషయం ఉంది, ఎందుకంటే మనం ఎన్నో దేవుళ్ళ దగ్గర హెయిర్స్ ఇస్తానో వస్తుంటాయి. హెయిర్స్ ఓకే, అరగుండు గురించి చెప్పండి. అదే అంటున్నాం, అరగుండు అయినా ఈ ఫుల్ గుండు అయినా ఇప్పుడు మనం విక్రమార్కుడు సినిమాలో చూస్తాం, అట్లా అరగుండు అంటే కొందరు ఏమంటారు అంటే మళ్ళీ తీసేసుకుంటారు. టాటూ విషయం ఏమంటారు మీరు? అంటే చేతి మీద, అంటే ఫస్ట్ ఫోర్హెడ్ మీద పెట్టిస్తామన్నారు, ఆ తర్వాత చేతి మీద ఇచ్చారు. అసలు ఆ విషయాన్ని ఎలా పరిగణిస్తారు మీరు? సో అదే అంటున్నా. సో అన్ని కొంచెం అది ఏదైతే గుండె అయితే సరే 4 నెలల్లో వచ్చే జుట్టు, టాటూ లైఫ్ టైం ఉంటుంది కదా. లైఫ్ టైం ఉంటుంది, రిమూవ్ కూడా ఉంటుంది కదా. బట్ ఏంటంటే అట్లాంటివి కాకుండా కొన్ని మంచి కాన్సెప్ట్లు పెడితే బాగుండదని అనుకుంటున్నా. అన్నీ కొంచెం చెత్త కాన్సెప్ట్లు ఉన్నాయి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే సామాన్యులను తీసుకుంటా అన్నారు, కానీ అందులో అసలు సామాన్యులు ఎవరిలా నాకు కనబడట్లేదు. ఇన్ఫ్లుయెన్సర్ అంటున్నారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నా కూడా చాలా మంది మంచి మంచి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అలాగే చిట్టి పికల్స్ నుండి రమ్య ఉంది, ఎంత బాగుంటుంది అంటే తమన్నా కంటే సూపర్ ఉంటుంది. తెల్లగా మిల్కీ బ్యూటీ పాపం తమన్నా ఆమె లొకేషన్ అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఆమె రేపు మళ్ళీ సినిమా ఇప్పుడు బిగ్ బాస్ లోకి వెళ్ళి సినిమా హీరో మళ్ళీ మిల్కీ బ్యూటీ మళ్ళీ ఆమెకి ఇస్తారేమో మళ్ళీ ఏందని లొకేషన్ కావచ్చు అనుకుంటున్నాం. మంచి ఇన్ఫ్లుయెన్సర్ గిట్ట బాగుంటుంది. అంటే ఇప్పుడు ఈ కామన్ మ్యాన్ ని సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏమంటారు? రీజన్ ఏం లేదండి, ఎప్పటికీ సెలబ్రిటీలే కదా, రొటీన్గా ట్రై చేశారు. సో ఏంటంటే రొటీన్గా పాపం మా మన్మథ రాజాకు మల్టీ స్టార్ మన్మథ రాజాకు ఛాన్స్ వస్తే బాగుండేది. పాపం ఆయన ఇక్కడ ధర్నాలు అక్కడ ధర్నాలు, హైదరాబాద్ మొత్తం ఆయనే ఉన్నాడు ఇప్పుడు. ఎందుకంటే ఆయన సామాన్యుడు, నిజంగా సామాన్యుడు.